హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం సునీతారెడ్డి గారు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి వివేక హత్య కేసుకు సంబంధించిన ఎన్నో విషయాలు బయట పెట్టడం, అవినాష్ రెడ్డి గారిని కానివ్వండి, జగన్ గారిని వీళ్ళు విమర్శించడం చూసాం. అయితే ఇప్పుడు కడప జిల్లా కోర్టు ఏం చెప్తుందంటే, ఎటువంటి ప్రచారాల్లో వివేక హత్య కేసుకు సంబంధించి మాట్లాడకూడదు అని చెప్పేసి వీళ్ళకైతే ఆకాంక్షలు విధించడం చూస్తున్నాం. మరి ఏం జరిగింది, ఎందుకు అంటారు మేడం? ఇప్పుడు ఏదేమైనా తనకైతే కష్టంగానే అనిపిస్తుంది సునీత గారికి. మనం గతంలో నుంచి కూడా చూసుకుంటే ఎప్పుడూ కూడా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ప్రచారం చేసేటప్పుడు ఇది చేయండి అది చేయండి అనేది ఎప్పుడు రాలేదు. కానీ మొన్న ఈసీ కూడా ఏం చెప్పింది, నారా చంద్రబాబు నాయుడు గారిని దూషించడమే కానివ్వండి, కొట్టండి, చంపండి, నరకండి, కాల్చేయండి, ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన ఈసీ మందలించడం జరిగినప్పుడు కూడా మళ్ళీ తిప్పి వాళ్ళు మాట్లాడుతున్నా కూడా ఎక్కడ చర్యలు తీసుకోవట్లేదు. సో మనకు అది స్పష్టంగా కనపడుతుంది. కానీ జరిగిన ఇన్సిడెంట్ గురించి వాళ్ళు పోరాడుతుంటే సో దాన్ని మాట్లాడకండి అని చెప్పటం అంటే ఆ జిల్లాలో ఉన్న నా వైసీపీ నాయకుడి చేత కేసు వేయించటం. సో దానిలో ఎవరెవరు పేర్లు పెట్టారని అంటే షర్మిల గారు, సునీత గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు, బీటెక్ రవి గారు. సో వీళ్ళ పేర్లు పెట్టి వీళ్ళు పలుమార్లు ఆ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ప్రస్తావిస్తున్నారు. వీళ్ళు బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు అని వాళ్ళు కోర్టుకు వెళ్ళటం జరిగింది. సో కోర్టు కూడా వాళ్ళకి ఫేవర్గానే ఇచ్చింది కాబట్టి దీన్ని హైకోర్టుకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్తారు. కానీ నెక్స్ట్ వాయిదా కూడా ఉంది, దానికి 30వ తారీఖుకి వాయిదా ఉందని ఇచ్చారు. అంటే ఆ వాయిదా అంటే మళ్ళీ నెక్స్ట్ దాన్ని ఎందుకు వాయిదా పొడిగించారో కూడా తెలియట్లేదు. కానీ హైకోర్టులో ఎలాంటి న్యాయం వస్తుందో తెలియదు. కానీ నాకు తెలిసిన ఉన్న అవగాహన బట్టి అంటే జరిగిన ఇన్సిడెంటేగా చెప్తున్నారు. ఇప్పుడు సునీత గారే కానీ, షర్మిల గారే కానీ, వీళ్ళ చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ ఆరుగురు కాదు కదా, ప్రజలందరూ దృష్టిలో ఉన్న డిస్కషన్ అది. సో దాన్ని ఎవరు మర్చిపోలేని విషయం. సో ఆయన వైఫల్యాన్ని ఎత్తి చూపెట్టద్దండి అని అనటం ఎట్లా, ఎంతవరకు కరెక్టు? అక్కడ వైఫల్యం కనపడుతుంది. 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు. సో సొంత బాబాయి, కానీ అక్కడ ఇంకొకటి కూడా వస్తుంది, కొమ్ముగా వస్తున్నారు హంతకులకి అనే నింద కూడా ఒకటి ఉంది. అది వైఫల్యం కదా, దాన్ని ఎందుకు ఎత్తి చూపకూడదు? సో దానికి కోర్టు ఎలా ఇస్తుందో కూడా అది ఇంకా కూడా తెలియట్లేదు. సరే ఏదేమైనా రేపు హైకోర్టుకి వచ్చిన తర్వాత అక్కడ రేపు బయట ఏమొస్తుందో తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళ కూతురుగా సునీత గారికి ఉన్న బాధని మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే ఒక తండ్రికి జరిగిన అన్యాయాన్ని గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అనటం అయితే బాధాకరమైన విషయం. దాన్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే పబ్లిక్కి ఆల్రెడీ తెలుసు ఈ విషయాలన్నీ కూడా. సరే తను వెళ్ళిన చోట డెఫినెట్గా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఈ డిస్కషన్స్ వస్తాయి, ఇంట్లోకి వెళ్ళినప్పుడు. అందుకే నేను రాలేకపోతున్నాను, మిమ్మల్ని అందరినీ కలవలేకపోతున్నాను అని. అది కూడా కాకుండా మొన్న సునీత గారు కానివ్వండి, షర్మిల గారు కానివ్వండి, వాళ్ళు పెట్టిన భారీ బహిరంగ సభలకి జనం అందరూ కూడా రావటం, వాళ్ళని ఆదరించటం కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక భయం అనేది స్టార్ట్ అయ్యింది. సో వీళ్ళు అవినాష్ రెడ్డికి కూడా సో వీళ్ళు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఇంకెంత రెస్పాన్స్ వస్తుందో, ఓన్లీ చిన్న బహిరంగ సభలకే ఇంత జనాలు వస్తున్నారు, ఇంత మద్దతు వస్తుంది వాళ్ళకి, రేపు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు పరిస్థితి ఇంకెట్లా ఉంటుంది అనే ఒక భయం అంటూ స్టార్ట్ అయ్యింది. అందుకే ఇప్పుడు పులివెందులకి సునీత గారు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు కాబట్టి సో అది రేపొద్దున ఇవన్నీ ఇంటింటికి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ వస్తాయి, బయట దాని గురించి డిస్కషన్ ఉంటుంది, అందుకని కట్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ఆ మాటలు మాట్లాడనివ్వకుండా కట్టడి చేద్దామనే దానికి చేసిన ప్రయత్నమే అది. కానీ ఇది ప్రజలందరికీ తెలుసు కాబట్టి అపోజిషన్ పార్టీలు 6 గొంతు నొక్కితే ప్రజలందరూ గొంతు నొక్కినట్టేనా? ప్రజలకు స్వేచ్ఛ లేదా? ఒక అన్యాయం జరిగింది అనే దాన్ని డిస్కషన్ చేయకూడదా? అదే గతంలో ఎందుకు మీరు నారా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడే కానివ్వండి అలాంటిది మాట్లాడలేదు? ఇలాంటి కోర్టులు కూడా అప్పుడు ఎందుకు డెసిషన్ తీసుకోలేకపోయినాయో తెలియట్లేదు. కానీ ఖచ్చితంగా ఇదైతే ప్రజలకి మీరు ఏది మాట్లాడకండి, అన్యాయాన్ని ఎదిరించకండి అనేటట్టే ఉంది. కానీ దీనిలో ఒక ఎవరైనా కొట్టండి అంటే తప్పు ఉంటుంది,
ఎవరైనా దూషిస్తే తప్పు ఉంటుంది, ఉమ్. దూషించలేదు కొట్టమని చెప్పట్లేదు. అక్కడ ఓన్లీ జరిగిన అన్యాయాన్ని గురించి ప్రజలకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. సో ఆవిడ గత 5 సంవత్సరాలుగా కోర్టులలో పోరాడుతూనే ఉంది, న్యాయపరంగా పోరాడుతూనే ఉంది. కానీ ఇప్పుడు తీర్పు కోసం వచ్చింది. సో ఈ 2 ఇన్సిడెంట్లు, ఒకటి న్యాయపరంగా పోరాడింది, కోర్టుల చుట్టూ తిరిగింది, ఇప్పుడు ప్రజా తీర్పు కోసం వచ్చింది. సో దానిలో తప్పు ఎలా అవుతుంది? వాళ్ళకి జరిగిన బాధ ఎవరికి చెప్పుకోకూడదు అనటం, ఖండించడం తప్పు కాదు కదా. ఇప్పుడు అపోజిషన్ పార్టీలైనా ఈ 5 ఏళ్ళు జరిగిన వైఫల్యాల గురించి, ఈ 5 ఏళ్ళు హత్య రాజకీయాల గురించి, వీటి గురించి అనేది పబ్లిక్ డిస్కషన్ రావాలి కదా. సో ఎలా గొంతు నొక్కుతాయి అనేది అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా, మేధావ వర్గాలే కానివ్వండి, అనాలిసిస్లే కానివ్వండి, అందరికీ కూడా ఒక చర్చించుకునే అవకాశం ఒకటి వచ్చింది ఇది. మేడం, ఈ న్యూస్ అయితే చంద్రబాబు గారికి షాకింగ్ న్యూస్ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అంటే షర్మిల గారి వెనుక కానివ్వండి, సునీత గారి వెనుక కానీ చంద్రబాబు గారే ఉండి ఈ వ్యాఖ్యలు చేసి, అంటే వివేక హత్య కేసుని ఆయన యూటిలైజ్ చేసుకోవాలని ట్రై చేస్తారు. ఇప్పుడు ఆయనకు పెద్ద షాక్ తగిలింది అని చెప్పేసి ప్రచారం అయితే చేస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్? చంద్రబాబు నాయుడు గారికి ఏరే పని లేదమ్మా. ఈయనకి రాయి పడితే చంద్రబాబు నాయుడే, కత్తి గుచ్చుకుంటే పిన్నిస్ కూర్చున్నా చంద్రబాబు నాయుడే, చెట్లు నరికినా చంద్రబాబు నాయుడు. ఈయనక ఎవడో చెట్లు ఎక్కి కొడతాడేమో అని భయంతో చెట్లు నాటుతాడు, పరదాలు కట్టుకు తిరిగినా చంద్రబాబు నాయుడు. ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారేనా, ఇంక వేరే ఎవరు లేరు ఆయనకి. అంటే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అంత భయపడిపోతున్నాడు, నువ్వేం చేయగలుగుతావు? అందుకే ఇన్ని 5 సంవత్సరాలు భయపడి ఏమీ చేయలేకపోయావా ఆయన చూసి? ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతి దానిలో కూడా లాగటం, మాట్లాడటం. ఎందుకంటే అది మనం మాట్లాడుకోవటానికి అలా కుటుంబ విషయం కాదండి. అది ఒక హత్య అక్కడ జరిగింది. ఆ హత్య గురించి డిస్కస్ చేయడానికి దానిలో ఆయన వైఫల్యం కనపడుతుంది కాబట్టి అపోజిషన్ పార్టీలే కానివ్వండి, ప్రజలే కానివ్వండి, సోషల్ అనలిస్ట్లే కానివ్వండి, ఎవరైనా దాని గురించి డిస్కస్ చేస్తారు. సో అది మన దేశం కోసమే కానివ్వండి, మన రాష్ట్రం కోసమే కానివ్వండి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదనే కానివ్వండి, ఇలాంటివి జరిగిన వాళ్ళని ఎలాంటి శిక్ష విధించాలనే కానివ్వండి, ప్రజలకందరికి ఒక అవేర్నెస్ కోసమే కానివ్వండి, ఇలాంటి ఒక డిస్కషన్ అనేది వస్తుంది. సో దీన్ని ప్రతిదానికి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆపాదించటం, ఆ కుటుంబ సభ్యుల్ని అంటే లోకేష్ గారిని కూడా దీనిలో లాక్కోవటం, ఇట్లా ప్రతిదీ అంటే తుమ్మినా తగ్గినా ఇంకన్నిటికీ చంద్రబాబు నాయుడు గారే. అసలు పడని రాయిని పడిందని పాపం వాళ్ళ మీద కేసు పెట్టి 307 పెట్టి అటెంప్ట్ టు మర్డర్ పెట్టి ఆ పిల్లల భవిష్యత్తు నాశనం చేశారు. అంత పెద్ద ఇన్సిడెంట్కి ఎవరిని పట్టుకుపోయి వేశారు? ఏం జరిగింది? గులకరాయికి జరిగిన ఇన్సిడెంట్కిను అంత పెద్ద ఇన్సిడెంట్కి చాలా తేడా ఉంది కదా. ఎందుకు చేయలేకపోయింది అనేది క్వశ్చన్ చేయరా? ప్రభుత్వ వైఫల్యం కనపడుతుంది కదా, అడగాల్సిన బాధ్యత అపోజిషన్ పార్టీలకే కానీ అనాలిసిస్ట్లకే కానీ అందరికీ ఉంది కదా. ఈ సమాజంలో అందరూ వెలిగెత్తి చాటాల్సిన అంశమే కదా అది. ఎందుకు నోరు మూస్తున్నారు? దీని మూలాన ఎవరి లబ్ధి చేకూరాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ అవసరం. అపోజిషన్ పార్టీలకైనా ఎవరికైనా కూడా తప్పును ఖండించాల్సిన అవసరం కూడా కనపడుతుంది. కాబట్టి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో అందరికీ స్వేచ్ఛ అనేది ఇంపార్టెంట్. కాబట్టి అంటే ఒకళ్ళని దూషించటమో, వాళ్ళని చంపండి కొట్టండి అని ప్రేరేపించటమో తప్పు. అలాంటి వాటి మీద యాక్షన్ తీసుకోండి. సో ఎవరి మీదైనా అటాక్ చేస్తే తప్పు, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని జరిగిన ఇన్సిడెంట్లు, వైఫల్యాల గురించి ఎత్తి చూపితే రేపు పొద్దున అంటాం ఏదో అమరావతి 3 రాజధానులు చేశారు, దాన్ని ఇప్పటి వరకు దాని మూలాన మహిళలను అందరిని ఇబ్బంది పెట్టారంటే ఆ టాపిక్ మాట్లాడకండి అని రేపు దానికి కూడా స్టే చేస్తారా? అట్లాగే ఉంది. ఆ టాపిక్ కూడా మాట్లాడద్దండి అని చెప్పి స్టే తెచ్చేటట్టున్నారు. అంటే వైఫల్యాల గురించి మాట్లాడకూడదా? ఇది ఎక్కడ న్యాయం? అంటే ప్రతిదానికి వీళ్ళు ఈ టాపిక్ అంటే వీళ్ళు చెప్పిన వైసీపీ ఏదైతే టాపిక్ ఇస్తుందో దాని గురించి మాట్లాడాలి. అపోజిషన్ టాపిక్స్ ఇంకా వాళ్ళంతటా వాళ్ళకి మాట్లాడుకునే స్వేచ్ఛ లేదా? జరిగిన వైఫల్యాలే కానివ్వండి, సొసైటీలో జరిగే అక్రమాలే కానివ్వండి, ఖండించే ఈ బాధ్యత అపోజిషన్కి ఉంటుంది. కాబట్టి అపోజిషన్కి అందరికీ ఉంటుంది. సో ఎవరైనా ఖండించే ఇది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవకాశం కోర్టులు కూడా కల్పించాలనే కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు సునీత గారు కూడా ఫైట్ చేస్తాను, హైకోర్టుకి వెళ్తాను ఈ డిసిజన్ పైన అంటున్నారు. మరి అక్కడైనా న్యాయం జరిగే ఛాన్స్ ఉంది? తప్పకుండా న్యాయం జరగాలి, జరుగుతుంది కూడా. ఎందుకంటే సమాజంలో ఇలాంటివి మేము చేసేది చేస్తాం, దాని గురించి మీరు మాట్లాడొద్దండి అని అంటే రేపొద్దున మనం ఈ ఇండియాలో బతకాల్సింది కూడా అవసరం లేదు. వేరే రాష్ట్రాలకో, వేరే చోటుకి, వేరే దేశాలకు వెళ్ళిపోవటమే. సో రేపొద్దున చేసేవాడు చేస్తూ ఉంటాడు, చంపేవాళ్ళు చంపేస్తూ ఉంటారు. రేపొద్దున దాని గురించి ఎవరు మాట్లాడకండి, మీరు డిస్కస్ చేయకండి అని అంటే ఎవడైనా దేశంలో ఉంటాడా?
ఉండడు కదా ఎవరికి మనకి ఇక్కడ స్వేచ్ఛ లేదు, సెక్యూరిటీ లేదు అనుకున్నప్పుడు మనం దేశం వదిలే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా అయితే రేపు పొద్దున హైకోర్టులో అయితే తీర్పు ఫేవర్గానే వస్తుందని అనుకుంటున్నా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.